భార్య హిమబిందు గెలుపుతో భర్త శ్రీశైలం కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన యాత్ర మహ్మద్ షాపూర్ గ్రామానికి చేరుకుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో విజయం సాధించాలని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన ముదిరాజుల బిడ్డ చుక్కా హిమబిందు శ్రీశైలంలో గ్రామ సర్పంచ్గా గెలుపొందితే ఆంజనేయుడి ఆశీర్వాదం తీసుకుంటామన్న మాటను నెరవేర్చుకుంటున్నారు. గెలుపు కోసం ఆమె భర్త చుక్కా శ్రీశైలం భక్తి శ్రద్ధలతో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి కాలినడకన బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమబిందు విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక మొక్కులు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గెలుపు సాధించామని, గాఢ విశ్వాసంతో కాలినడకన యాత్రలో భక్తి నిబద్ధత స్పష్టంగా కనిపించింది. గ్రామస్తులు బంధువుల మద్దతుతో యాత్రకు ఘనంగా ప్రారంభించామన్నారు. దైవానుగ్రహంతో ప్రజల ఆశీర్వాదం కలిస్తే విజయం ఖాయమని శ్రీశైలం భావోద్వేగానికి గురయ్యారు. హిమబిందు సేవాభావం, సామాజిక చైతన్యం చూసిన గ్రామ ప్రజలు ఆమెకు గెలుపుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. శ్రీశైలం చేసిన ఈ భక్తి యాత్ర గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో హిమబిందు విజయం సాధించిందని గ్రామస్తులు ఆకాంక్షించారు. భవ్య టీవీ యజమానికి నమస్కారాలు. మేము మా గ్రామమైనటువంటి కిస్టాపూర్ గ్రామం మండలం వచ్చేసి తూప్రాన్ మండలం మెదక్ డిస్టిక్. మేము ఏదైతే సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి హిమబిందు చుక్క శ్రీశైలం గారు గెలిచిన తర్వాత కొండగట్టు పాదయాత్ర వస్తానని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది. దాన్ని మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం వెంబడే ఈరోజు పాదయాత్రగా 10 గంటల 15 నిమిషాలకు బయలుదేరినాము. ఇప్పుడు దాదాపు 2:30 3 గంటలకు వస్తూ ఉంది. ఇప్పటివరకు మాందాపురం వరకు వచ్చాము. ఇప్పుడు నాతో వచ్చినటువంటి మా టీం అంతా కూడా ఎంతో ముందుగా నడుద్దామని ఇంకా కోరికతో నడుస్తున్నాము. పాదయాత్రగా బయలుదేరి రేపు శుక్రవారం వరకు చేరుకుంటామని చెప్పి కొండగట్టు స్వామి వారిని కోరుకోవడం జరుగుతూ ఉంది. మీ పేరు? నా పేరు వచ్చేసి శ్రీశైలం, చుక్క శ్రీశైలం హిమబిందు. ఓకే ఓకే ఓకే.